జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, వీటి రిజల్ట్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకు దవడ బయలుపెట్టేట్టు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అది ఏందో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకెళ్ళినటువంటి డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ మాత్రం కూడా పనిచేయలేదని చెప్పేసి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అర్థమవుతుందా? తెలంగాణ మరియు కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్ళినటువంటి ఈ డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ మాత్రం కూడా పనిచేయలేదని చెప్పేసి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఘాటైనటువంటి విమర్శలు అయితే చేశారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి సత్యకుమార్ గారు అయితే స్పష్టం చేశారు. మహాయుతి కూటమి అంటే ఎవరు? ఎన్డీఏ కూటమి. మీకు అర్థమవుతుంది కదా, లాజిక్ మిస్ అవ్వలే కదా. అట్లా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి డికే శివకుమార్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉవ్వెత్తున ప్రచారం చేసిన మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీను ప్రజలైతే ఛేదరించుకున్నారని చెప్పేసి సత్యకుమార్ గారు అయితే కొండ బద్దలు కొట్టేశారు. ఎప్పటిలాగానే అబద్ధ ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహించి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ గారు అయితే డిమాండ్ కూడా చేశారు. అవును కదా, ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పిన ఇదే మహారాష్ట్రలో, ఇదే ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశారో మనం గతంలో చాలాసార్లు చెప్పినాం. ఈసారి కూడా అదే విధంగా మహారాష్ట్ర ప్రజలను ఆయన మోసగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాడు. కాబట్టి ఆయన మహారాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి మంత్రి సత్యకుమార్ గారు అయితే డిమాండ్ చేశారు. అర్థమవుతుంది కదా, ఇచ్చిన హామీలు నెరవేర్చేది కేవలం బీజేపీ కూటమి మాత్రమే అంట. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తమ పైన విశ్వాసంతోనే మహారాష్ట్రలో ముచ్చటగా మూడోసారి ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమైనటువంటి మహాయుతి ఘన విజయం సాధించిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే కదా. మొత్తం 288 స్థానాల్లో 235 చోట్ల గెలిచి విజయదుందుపి మోగించింది బీజేపీ కూటమి. మరొకసారి మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. దీనికోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి సోషల్ మీడియాలో ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ భారతీయ జనతా పార్టీ కూటమికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు అయితే తెలియజేశారు. మరొక వైపు అయితే ఈ ప్రతిపక్ష మహావికాస్ అఘాడి ఎవరు, ఈ కాంగ్రెస్ కూటమి ఉన్నది కదా, ఇదైతే ఘోరమైనటువంటి పరాభావాన్ని అయితే మూట కట్టుకునింది. రాను రాను గతంతో పోలిస్తే వాళ్ళు ప్రతిసారి పడిపోతానే ఉన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే నెక్స్ట్ టైంకి వచ్చేప్పటికి ఇంకాస్త పడిపోతానే ఉన్నారు. ఏది? షేర్ మార్కెట్ కదా పడిపోయినట్టు. అది ప్రజలు వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి నమ్మకం, విశ్వాసం. అది అర్థం చేసుకోకుండా ఓర్ నాయన మా ప్రధానమంత్రి అభ్యర్థి స్వామి, మాకు కాబోయే ప్రధానమంత్రి, ఓర్ నాయన ఈయన మామూలు నాయకుడు కాదు, ఈయన లేచ అంటే మనిషి కాదు అన్నట్టు ఆయన గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయన గారి అభిమానులు కావచ్చు, వాళ్ళకైతే గుంటలు నిలబడ్డంలే. అట్టున్నది వాళ్ళ మ్యాటర్. మొత్తానికైతే ఇది మ్యాటర్. అంటే వాళ్ళు ఎంత చేసినా, ఎంత మోసం చేయాలని ప్రయత్నం చేసినా, ఎంత డబ్బు దారబోయాలని చెప్పి చూసినా కూడా మహారాష్ట్ర ప్రజలు ఎవరిని ఆదరించాలనో వాళ్ళనే ఆదరించినారు. అది మ్యాటర్. అయితే అర్థమైందా? ఎట్లా న్యూసా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.